శ్రీ సాయినాథాయ నమః. అందరికీ నమస్కారం. ఈరోజుటి బాబాగారి సందేశం. బాబాగారు ఇలా అంటున్నారు, తల్లి ఈ ఒక్క దానం చేయి, నీపై ఉన్న శని దోషం పోయి మంచి రోజులు మొదలవుతాయి. బాబాగారు ఇలా అంటున్నారు, తల్లి నీ జీవితంలో ఎందుకు ఇన్ని సమస్యలు వస్తున్నాయో ఎప్పుడైనా ఆలోచించావా? ఎందుకు నీకు చేసే పనులన్నీ ఆలస్యమవుతున్నాయి? ఎందుకు నీ కష్టానికి ఫలితం రావడం లేదు? ఇది సాధారణం కాదు తల్లి, ఇది శని ప్రభావం. కానీ భయపడకు. ఈరోజు నేను నీకు ఒక రహస్యం చెప్తున్నాను. ఈ ఒక్క పని చేస్తే నీ జీవితమే మారిపోతుంది. శని ప్రభావం అంటే ఏమిటో తెలుసా తల్లి? తల్లి, శనిదేవుడు శిక్షించడానికి రాడు, అతను మనకు పాఠం నేర్పడానికి వస్తాడు. నీకు జరిగిన ప్రతి కష్టం నీ గత కర్మల ఫలితం. కానీ శుభవార్త ఏమిటంటే శని ప్రభావం నుండి బయటపడడానికి ఒక సులభమైన మార్గం ఉంది. ఒక ముఖ్యమైన రహస్యం, దానం. తల్లి ఎన్ని పూజలు చేసినా, ఎన్ని మంత్రాలు చదివినా దానం లేకపోతే ఫలితం రాదు. దానం అంటే ఏమిటో తెలుసా తల్లి? మన దగ్గర ఉన్న దాంట్లో కొంచెం అవసరం ఉన్నవారికి ఇవ్వడం. ఎలాంటి దానం చేయాలో తెలుసా తల్లి? తల్లి శని ప్రభావం తగ్గాలంటే ఈ దానాలు చాలా శక్తివంతమైనవి. అన్నదానం. పేదవారికి భోజనం పెట్టు. ఒక్కసారి అయినా సంతోషంగా తినిపించు. ఇది శనిదేవుణ్ణి సంతోషపరుస్తుంది. నల్ల బట్టల దానం. శనివారం నాడు నల్ల రంగు బట్టలు ఇవ్వు. ఇది శని దోషం తగ్గిస్తుంది. పశువులకు ఆహారం. గోవులకు గడ్డి పెట్టు. కుక్కలకు ఆహారం పెట్టు. ఇది నీ పాపాలను తగ్గిస్తుంది. ఈ దానం ఎప్పుడు చేయాలో తెలుసా తల్లి? శనివారం చాలా ముఖ్యమైన రోజు. ఉదయం స్నానం చేసి శుభ్రంగా చేయాలి. భక్తితో చేయాలి, బలవంతంగా కాదు. ఒక నిజమైన కథ చెప్తాను తల్లి, శ్రద్ధగా విను. తల్లి, ఒక అమ్మాయి ఉంది. ఆమె జీవితంలో ఎప్పుడూ కష్టాలే. పెళ్ళి ఆలస్యం, డబ్బు సమస్యలు, ఆరోగ్య సమస్యలు. ఒకరోజు ఆమెకు ఒక పెద్దవాడు చెప్పాడు, తల్లి ప్రతి శనివారం అన్నదానం చేయి. ఆమె మొదట నమ్మలేదు, కానీ చేసింది. 3 వారాల్లో మార్పు వచ్చింది. 6 వారాల్లో మంచి వార్త వచ్చింది. 2 నెలల్లో ఆమె జీవితమే మారిపోయింది. శక్తివంతమైన ఒక మంత్రం చెప్తాను తల్లి. తల్లి ఈ మంత్రం రోజూ చెప్పు. ఓం శనేశ్వరాయ నమః అని 108 సార్లు జపించు. నీ మనసులో నమ్మకం ఉంచు. నీ జీవితంలో వచ్చే మార్పులు ఈ ఒక్క దానం చేస్తే కష్టాలు తగ్గుతాయి. డబ్బు సమస్యలు పోతాయి. శుభవార్తలు వస్తాయి. నీ కుటుంబంలో సంతోషం పెరుగుతుంది. పాటించవలసిన జాగ్రత్తలేంటో తెలుసా తల్లి? తల్లి దానం చేస్తూ అహంకారం ఉండకూడదు. ఎవరినీ తక్కువగా చూడకూడదు. ఫోటోలు తీసి చూపించకూడదు. గోప్యంగా చేస్తేనే ఫలితం ఎక్కువ. తల్లి నీ చేతిలో ఉన్న చిన్న సహాయం ఎవరికీ పెద్ద ఆశీర్వాదంగా మారుతుంది. ఎమోషనల్ కనెక్షన్. తల్లి నువ్వు ఈ వీడియో చూస్తున్నావంటే ఇది యాదృచ్ఛికం కాదు. ఇది నీకు వచ్చిన సంకేతం. ఇది నీ జీవితాన్ని మార్చే అవకాశం. తల్లి ఈ శనివారం మిస్ అవ్వకు. ఈ ఒక్క దానం చేయి. నీ శని దోషం పోతుంది. నీ జీవితంలో మంచి రోజులు మొదలవుతాయి. తల్లి ఈ సందేశం నీ హృదయానికి తాకితే కామెంట్లో ఓం శనేశ్వరాయ నమః అని రాయ్. నీ కోరిక కూడా రాయ్. నేను బాబా దగ్గర నీ కోసం ప్రార్థిస్తాను. తల్లి నీ కన్నీళ్లు ఎక్కువ కాలం ఉండవు. బాబా చూస్తున్నాడు. నీ మంచి రోజులు దగ్గరలోనే ఉన్నాయి. తల్లి నీకు ప్రశ్న ఎప్పుడైనా వచ్చిందా? నాకు నిజంగా శనిదోషం ఉందా అని? ఇవి జరిగితే అది శని ప్రభావం కావచ్చు తల్లి. చేసిన పని చివరికి ఫెయిల్ అవ్వడం, ఎప్పుడు డబ్బు చేతిలో నిలవకపోవడం, ఇంట్లో చిన్న చిన్న గొడవలు పెరగడం, నిద్రలేమి, భయం, ఆందోళన, ఎవరూ అర్థం చేసుకోకపోవడం, ఇవి అన్నీ ఒక సంకేతం తల్లి. శని నీ జీవితంలో పాఠం చెప్తున్నాడు. శని ఎందుకు పరీక్షిస్తాడో తెలుసా తల్లి? తల్లి
శనిదేవుడు శత్రువు కాదు, ఆయన నిజమైన గురువు. నువ్వు చేసిన తప్పులను గుర్తు చేస్తాడు, నీలోని అహంకారాన్ని తొలగిస్తాడు, నీకు సహనం నేర్పిస్తాడు. కానీ నువ్వు మంచి మార్గంలోకి వస్తే శని కంటే గొప్ప ఆశీర్వాదం ఎవ్వరూ ఇవ్వలేరు. దానం వెనుక ఉన్న గొప్ప రహస్యం ఏంటో తెలుసా తల్లి? తల్లి, ఎందుకు దానం చేస్తే శని సంతోషిస్తాడో తెలుసా? ఎందుకంటే దానం అంటే అహంకారం విడిచిపెట్టడం, మన దగ్గర ఉన్నది కూడా దేవుడి వరమే అని గుర్తించడం, ఇతరుల బాధను అర్థం చేసుకోవడం. నువ్వు ఒకరికి అన్నం పెడితే అది కేవలం భోజనం కాదు తల్లి, అది ఒక జీవానికి ఆశ. తల్లి, నీకు ఇంకొక నిజమైన కథ చెబుతాను. కన్నీళ్లు తెప్పించే నిజం ఇది, జాగ్రత్తగా విను తల్లి. తల్లి, ఒక వృద్ధ మహిళ ఉంది. ఆమెకు ఎవరూ లేరు. ఆమె ఆ రోజు దేవుణ్ణి అడిగేది, నా జీవితంలో ఒక్క మంచి రోజైనా ఇవ్వు అని. ఒకరోజు ఆ అమ్మాయి వచ్చి ఒక అమ్మాయి వచ్చి ఆమెకు భోజనం పెట్టింది. ఆ వృద్ధురాలు ఏడ్చింది, ఆమె ఆశీర్వదించింది, నీ జీవితంలో ఎప్పుడూ కష్టం ఉండదు అని. ఆ అమ్మాయి జీవితంలో ఆ రోజు నుండి మార్పు మొదలైంది. తల్లి, ఇది దానం శక్తి. శనివారం చేసే పూర్తి విధానం చెప్తాను తల్లి. ఈ విధంగా చేస్తే ఇంకా ఎక్కువ ఫలితం వస్తుంది. ఉదయం లేవగానే స్నానం చెయ్యి, శుభ్రమైన బట్టలు వేసుకో, దేవుడి ముందు దీపం వెలిగించు, ఓం శనేశ్వరాయ నమః అని జపించు. తర్వాత ఒక పేదవాడికి అన్నం పెట్టు, లేదా పక్షులకు గింజలు వేయి, లేదా కుక్కకు ఆహారం పెట్టు. ఇది చాలా చిన్న పని అనిపిస్తుంది కదా, కానీ ఇది నీ కర్మలను మార్చే శక్తి కలిగి ఉంది. నీ మనసులో మార్పు ఎలా వస్తుందో తెలుసా తల్లి? తల్లి, దానం చేస్తూ నువ్వు గమనిస్తావు, నీ మనస్సులో శాంతి వస్తుంది, కోపం తగ్గుతుంది, భయం పోతుంది, నమ్మకం పెరుగుతుంది. తల్లి, చాలామంది ఇక్కడే తప్పు చేస్తారు. ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడం, నేను దానం చేశాను అని చెప్పడం, ప్రతిఫలం కోసం చేయడం, ఇవన్నీ ఫలితాన్ని తగ్గిస్తాయి. దానం అంటే ఎవరికీ తెలియకుండా చేయాలి. తల్లి, ఈ వీడియో నువ్వు చూస్తున్నావంటే ఇది యాదృచ్ఛికం కాదు, ఇది ఒక దైవ సంకేతం. నీకు ఈ సందేశం రావడం అంటే నీ జీవితంలో మార్పు దగ్గరలో ఉంది అని అర్థం. నీ బాధలు ఎందుకు ఎక్కువగా అనిపిస్తున్నాయో తెలుసా తల్లి? తల్లి, నువ్వు అనుకుంటున్నావు కదా, ఎందుకు నాకు మాత్రమే ఇంత కష్టం అని. కానీ విను, దేవుడు నీకు పరీక్ష ఇస్తాడు, ఎందుకంటే నువ్వు బలమైన వాడివి. నీ కన్నీళ్లు వృధా కావు తల్లి. తల్లి, ఇంకా ఆలస్యం చేయకు. ఈ వచ్చే శనివారం నుండి మొదలుపెట్టు. చిన్నదైనా దానం చేయి, నమ్మకంతో చేయి. 7 శనివారాలు ఇలా చేయి, నీకు మార్పు కనిపిస్తుంది. 7 శనివారాల తర్వాత ఏమవుతుందో తెలుసా తల్లి? నీ సమస్యలు క్రమంగా తగ్గుతాయి, మంచి అవకాశాలు వస్తాయి, నీకు ఎదురు చూస్తున్న శుభవార్త వస్తుంది. తల్లి, ఇది ఖచ్చితంగా జరుగుతుంది. దానం చేసిన చెయ్యి ఎప్పుడూ ఖాళీగా ఉండదు. తల్లి, ఎప్పుడైనా అర్థమైందా? నీ జీవితాన్ని మార్చేది పెద్ద పూజలు కాదు, చిన్న మంచి పని. నీ చేతిలో చిన్నదైనా ఉండనివ్వు, అది ఎవరికైనా పెద్ద ఆశీర్వాదం అవుతుంది. తల్లి, ఈరోజు నువ్వు ఒక నిర్ణయం తీసుకో. నేను దానం చేస్తాను అని, నేను మంచి మార్గంలో నడుస్తాను అని. నీ జీవితంలో శనిదోషం పోతుంది, మంచి రోజులు మొదలవుతాయి. తల్లి, ఈ వీడియో నీకు నచ్చితే కామెంట్లో ఓం శనేశ్వరాయ నమః అని టైప్ చేయి. నీ కోరిక కూడా రాయి. నీ పేరు చదివి నేను బాబా దగ్గర ప్రార్థిస్తాను. తల్లి, ఇంకా కొన్ని రోజులు మాత్రమే, నీ బాధలు ముగుస్తాయి, నీ జీవితంలో వెలుగు వస్తుంది, నీ జీవితం వెలుగుతో నిండిపోతుంది అంటున్నారు బాబాగారు. చూసారా, బాబాగారు మన కోసం ఈరోజు ఎంత చక్కటి సందేశాన్ని తీసుకుని వచ్చారో. ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ రాసి మీ భక్తిని బాబాగారికి తెలియజేయండి. అలాగే మీకు ఎటువంటి సమస్యలున్నా, కోరికలున్నా కామెంట్ రూపంలో రాయండి. అంతేకాకుండా మీకు బాబాగారి నుండి ఎటువంటి సందేశాలు కోరుకుంటున్నారో కూడా కామెంట్ రూపంలో రాయండి. ఈసారి నేను అటువంటి సందేశాలతో
మీ ముందు ఉంటాను. వీడియోని మాత్రం లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియో అనేది షేర్ చేయడం వల్ల మీలాగా బాధపడుతున్న ఇంకొంతమందికి రీచ్ అయినట్లయితే బాబాగారి సందేశాలు వాళ్ళకి కూడా చేరుతాయి. వాళ్ళకి చేరడం అనేది మీరు కూడా ఎంతో కొంత వాళ్ళకి హెల్ప్ చేసినట్లు అవుతుంది. మీరు చూడడమే కాకుండా షేర్ కూడా చేయండి. మరొక చక్కటి బాబాగారి సందేశంతో మీ ముందు ఉంటాను. ఓం సాయిరామ్.